నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నెట్ట నిలువున మోసపోయారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బర్త్డే సెలబ్రేషన్స్. అంబేద్కర్ ఆశయమే ఎంఆర్పీఎస్ లక్ష్యం. ఎంపీడీఓ ప్రాంగణంలో ఎంఆర్పీఎస్ నాయకులు విలేకరుల సమావేశం. కొసిగి టౌన్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నెట్ట నిలువున మోసపోయామని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే తెలంగాణలోని 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీసీ ఎస్సీ యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణ భవన్కు వచ్చారు. రాజేంద్రనగర్కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ కండువ కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరమే ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు లైన్ దాటితే తాట తీస్తామని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు ఊరుకుంటున్నారన్నారు. పార్టీ కాదు, అది ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతా ఉంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా, బీజేపీ ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ గులాబీ జెండాను ఎగరాలని చెప్పి అది చేవెళ్ళ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు, మన పార్టీని గెలిపించినారు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది. అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసిండు కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి ఒక్క సీట్ రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటాం. వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా మంచి పనులను ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే పేదలు లేదా కొంతమంది ఎవరైతే మిత్రులు ఉంటారో ఇంకా ఎవరైనా ఎక్కువ చెప్తే కేసీఆర్ లక్షిస్తుండు కదా, నేను మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్తే కొద్దిగా మా ఆడబిడ్డలు అక్కడక్కడ కొద్దిగా టెంప్ట్ అయినరు. రైతులు కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా అంటే నువ్వు అర్జెంటుగా ఊరికి 2 లక్షల లోన్ తెచ్చుకో, నేను వస్తూనే ఉన్నా, వచ్చిన మర్నాడే సంతకం పెడతా, మొదటి సంతకం పెడతా అంటే రైతులు కొద్దిగా టెంప్ట్ అయినరు. అట్లే పెద్ద మనుషులు 2,000 కాదు 4,000 ఇస్తా, కేసీఆర్ ఇంట్లో అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తా, సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచి పైసలు పడుతూనే ఉంటాయి అని చెప్పి గట్టిగా చెప్తే పాపం కొంతమంది వాళ్ళు కూడా టెంప్ట్ అయింది. అట్లాగే నేను రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పగానే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ దాక్కుంటా పోజులు కొట్టుకుంటూ చెప్పగానే మనం ఇచ్చిన 1,60,000 ఉద్యోగాలు మర్చిపోయారు, ఆయన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని చెప్పి పిల్లలు కూడా కొంత టెంప్ట్ అయినారు. ఇట్లా ఇన్ని రకాలుగా 1-2 కాదు 420 వాగ్దానాలు చేసి, 420 అంటే మోసం అంటలేను నేను, నిజంగానే 420 వాగ్దానాలు చేసిరు. ఎస్సీ డిక్లరేషన్ కోసం మీ చేవెళ్ళ మీటింగ్ పెట్టారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఖార్గే సాబ్ను పిలిచిరు. ఇక్కడ ఉన్నోళ్ళు చెప్తే నమ్మతలేరు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఎవరు నమ్మతలేరు, పెద్దోళ్ళని తీసుకురావాలని చెప్పి ఖార్గే సాబ్ను పాపం ఢిల్లీకి వెళ్ళి తెచ్చిరు. అట్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టిండ్రు. అట్లాగే బీసీ డిక్లరేషన్ అని చెప్పి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండ్రు. యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి తీసుకొచ్చి మన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్. ఆఖరికి మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం మేనిఫెస్టో అంటే అన్నిటి సమాహారంగా ఇన్ని డిక్లరేషన్లు, ఈ కథా కార్ఖానా మొత్తం అన్నీ చేసి ఒక దగ్గర కూర్చి దాన్ని అంతటిని తీసుకొచ్చి తుక్కుగూడలో మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారిని పిలుచుకొచ్చి మరి రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్న మాట 10 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ని చూసినారు, మాకు ఒక్క అవకాశం ఇయ్యింది తెలంగాణ వచ్చినాక ఒక్క తాప కూడా ఛాన్స్ ఇయ్యరా అంటే కొంతమంది అట్లా కూడా ఆలోచించారు. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇస్తాంతి,
ఏం పోయింది అనుకొని ఛాన్స్ తీసుకున్నారు. మరి అలా ఛాన్స్ తీసుకుంటే ఏమైంది? మనమే చదువుకొని బొందల పడ్డట్టు అయింది. మంచిగా తినే పల్లెంలో మనం పోసుకున్నట్టు అయింది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, నిజంగానే మంచి పనులు చేస్తే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి. ఎందుకంటే కొన్ని మంచి జరిగినప్పుడు మంచి అనాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలోనే అందరి ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని కొనసాగిస్తా అని చెప్పి మంచి పనులు చేస్తే ఒప్పుకోవాలి, తప్పేమున్నది. ఫీజు రీయింబర్స్మెంట్, ఎందుకంటే ఇవ్వడం శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. మరి ఉన్నప్పుడు నువ్వేమన్నా మంచి పని చేస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాడ్ చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో, ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ, వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా, నీ ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటి అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను విడిచే ప్రయత్నం అప్పట్లో చేద్దురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు దవ్వుతుంది పూడ్చేస్తావు పోయి మళ్ళీ పూడ్చాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు మంచి పనులు చేయరు, చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం, అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటి అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు, ఇక మళ్ళీ నా మీద ఒక కేసు పెడతారు. కాదు పెట్టరు కానీ అలా మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. రాజకీయాల సీట్ల కోసం తన్నుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లాగే మీరు ఆలోచించండి, ఎన్ని కథలు చెప్పిండ్రు. 2500 ఇస్తా, ఇంట్లో అత్తుంటే అత్తకు 4000, కోడలుంటే కోడలకు 2500. నేను మొన్న మధ్యన సూర్యాపేట పోతే ఆడ మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో భోజనం చేద్దాం అని తీసుకుపోతే ఆడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం. మా అమ్మగారు అని పరిచయం చేసిండ్రు. ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి కొడుకు పెళ్లి చేసినావు మొన్ననే, యువకుడు తమ్ముడు, ఎట్లుందమ్మా మరి కోడలి పిల్ల ఎట్లుంది అన్న. ఏం కోడలి పిల్ల బిడ్డ, వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా, నువ్వులకు 2500 వస్తుంది అనుకున్నా, ఏది రాకపోయాన్నది. ఆ కోడలి పిల్ల కూడా బాగా గడుచున్నది. అత్తమ్మ నువ్వు కూడా 4000 పెన్షన్ వస్తుంది అన్నావు కదా, ఏడబోయిందని ఆమె అంటుంది. నేను మనసులు అనుకుంటే అత్తకోడలకు మరి రేవంత్ రెడ్డి కొత్త అత్తకోడలు కూడా పంచాయతీ పెట్టిండు. గా పరిస్తున్నది ఇవాళ. అంటే ఇది ఒక్కింటి కథ కాదు, ఇంటింటి రామాయణం ఇవ్వాలి. ఇక మీ బాధనైతే రంగారెడ్డి జిల్లా వాళ్ళది చెప్పరాదిగా. అసలు ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క ప్లాట్ కాడికి కానీ, వెంచర్ కాడికి కానీ, ఒక బిల్డింగ్ కాడికి కానీ ఎవడన్నా పోయి దాదాగిరి చేసి కూడా ఆ దమ్మున్నోడు లేకుండే. ఈరోజు గద్దళ్ళకి ఇంతకుముందు తమ్ముడు కరెక్ట్ చెప్పిండు, అదే షరాబ్ బండి పడిపోతే దానికి చుట్టూ మొత్తం ఎవరికి అందినంత వాడు దండకపోయినట్టు, దొరికిందే ఛాన్స్ ఆయన తంతే గంపల బుట్టలు పడ్డామన్నట్టు ఎవ్వలకు దోషింది వాళ్ళు. మీరు గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు. హైడ్రా ఏంద్రా బై హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరు ఆస్తులు కాపాడుతావు? హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరు ఆస్తులు కాపాడుతారంటే పక్కా కాపాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు. ఏది చెరువుల FTLలున్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి నట్టనడమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు. KVP రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు. అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది FTL లోపలున్నా దాన్ని ముట్టరు. మరి ఎవడు దొరికిండు తేరగా? అల్గగా దొరికిటాడు ఎవడు? గరీబుగాడు. కొట్టుర్రా అంటే కొట్టుర్రి.
కొడతారు. మళ్ళీ మీ ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరా? ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరు, కొడతలేరు. కొట్టేతందుకు ముట్టేతందుకు ఎవడు అలకగా దొరుకుతాడు? గరీబ్ గాడు ఏడ దేవులాడురి. ఒక బస్తున్నది, ఇందులో గరీబ్ గాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు, కొట్టారు. కొట్టురు అంటే కొట్టురు. ఏం చేయాలి మళ్ళీ? కింద మళ్ళీ ఎవరికో లాంచాలు, రకరకాల కథలు, కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు. నేనేమంటున్నా అంటే 24 గంటలు నెగిటివ్ పనులేనా? పాజిటివ్ పనులు చేసేదేం లేదా? 24 గంటలు ఏది గులగొట్టాలి, ఏది రద్దు చేయాలి? మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం ఐటీ ఏరియా అంతా ఉంటుంది. ప్రజాపాలన పేరుతో బోగస్ పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పువ్వాడ అజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేక్ కట్ చేసి అనంతరం పువ్వాడకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వాడ మాట్లాడుతూ కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడం భుజాలపై ఉన్న పెద్ద బాధ్యత అని అన్నారు. 3 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీలను తుంగలో తొక్కి ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవి నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీలను ప్రశ్నిస్తే కేసులు పెడుతూ రాక్షస పాలన సాగిస్తుందని ఆరోపించారు. గతంలో మనపై ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు రాష్ట్రంలో ఏ పరిపాలన సాగుతుందో తెలుసుకోవాలన్నారు. అధికారంలో ఉన్న, పదవుల్లో ఉన్నా లేకున్నా ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని పువ్వాడ స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయమే ఎంఆర్పీఎస్ లక్ష్యం. ఈ రోజు సీతారాంపురం మండలం స్థానిక ఎంపీడీఓ ప్రాంగణం నందు విలేకరుల సమావేశం నందు ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలతో అనేక ఒడిదొడుగులను ఎదుర్కొని ఉద్యమం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. అలాగే సమాజంలో ఉండే అన్ని వర్గాల కోసం సామాజిక ఉద్యమాలను కూడా ఎంఆర్పీఎస్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సలహాదారులు, కమిటీ నాయకులు డాక్టర్ కలివెల ఎలిషా కుమార్, జిల్లా నాయకులు జాషువా, ఇజ్రాయిల్, ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ కిరణ్, రాజేష్, నాగయ్య, జైరావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పాత్రిక విలేకరులందరికీ ఉద్యమ నమస్కారాలు. గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న మందకృష్ణమాతయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యమంలో గత 2 రోజుల ముందే ప్రస్తుత ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా జీవో విడుదల చేయడం జరిగింది. ఎంఆర్పీఎస్ స్థాపించిన 30 సంవత్సరాల నుంచి పోరాటంలో చనిపోయిన దళిత వీళ్ళందరికీ వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ప్రాధాన్యం చేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఉద్యమంలో ఫస్ట్ నుంచి సహకరించిన పెద్దలు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాబోయే ఈ వారం 10 రోజులలో అన్ని మాదిగ వాడల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మానేశ్వరి మందగ కృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఒక రికార్డు. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా కూడా ఒక 5-10 ఏళ్ళకే ముగిసిపోతూ ఉంటుంది. 30 సంవత్సరాలుగా నిర్విరామంగా రిజర్వేషన్ ఫలాలు దామాషా ప్రకారం అందరికీ అందాలి, దాంట్లో ఎవరి వాటా ఎంతో, ఎవరి జనాభా ఎంతో, ఎవరి వాటా అన్న ఒక సామాజిక
న్యాయం, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన సామాజిక న్యాయం అనే అంశం మీద పోరాటం చేయటం జరిగింది. కేవలం మందాకృష్ణ మాదిగ గారు మాదిగల కోసమే కాకుండా ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజలకి, వికలాంగులకి, విధువులకి, గుండె జబ్బు వచ్చిన వారికి అందరికీ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పోరాడిన ఏకైక సాంఘిక నేపథ్యం ఉన్న ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. మరి ఈరోజు గతంలో మేము 2000 నుండి 2004 వరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఆ రోజు రిజర్వేషన్ ఫలాలను మేము పొందాం. మా వాటా మాకు వచ్చింది. స్వాతంత్రం రాక మునుపు, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మొన్నటి వరకు 2000 వరకు రాని ప్రయోజనాలు, సంక్షేమాలు మాదిగా, రెల్లి, ఇతర కులాలు, ఉపకులాల్లో జరిగింది. మరి దాని ఫలితం మళ్ళీ ఇప్పుడు మేము పొందబోతున్నాం. సుప్రీంకోర్టు ఆగస్టున ప్రకటించిన తీర్పును వెంటనే 2 నెలలకే ఏకసభ్య కమిషన్ను వేసి మరి ప్రభుత్వం రిపోర్టు ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు జరగకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగా తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మాదిగల ఎడల, వర్గీకరణ ఎడల స్పష్టంగా ఉన్నారు. ఒకే వైఖరిని వ్యవహరిస్తూ మాదిగలకి న్యాయం చేసేలాగా ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా ఈరోజు అమలులోకి తీసుకురావటం జరిగింది. తెలంగాణలో అయితే నోటిఫికేషన్స్ ఇచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి మంత్రాలయం నియోజకవర్గం కొసిగి టౌన్లోని కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం జరిగే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి, కొసిగి టౌన్ సర్పంచ్ సంగిపోగు అయ్యమ్మ పాల్గొన్నారు. మొదటిగా కొసిగి బస్టాండ్లో ఉన్న మొబైల్ షాపుల నుండి ఈ వేస్ట్ను సేకరించి అక్కడి నుండి తేరు బజార్లో ఉన్న చెత్త చెదారాన్ని అధికారులు మరియు మండల నాయకులతో కలిసి పరిశుభ్రం చేశారు. అనంతరం ప్రతి గ్రామాన్ని, ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజు కొన్ని నిమిషాలు పరిశుభ్రత కోసం సమయాన్ని వెచ్చించాలని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసి చెత్త ప్రభుత్వం అనిపించుకుంది. ఈ దేశంలోనే అత్యంత శుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేలా మాన్యం శ్రీ చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఆలోచనలు, ఇల్లు, పరిసరాలు అన్ని శుభ్రంగా ఉంటేనే అంత స్వచ్ఛందంగా ఉంటుందని, అలాగే గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేసి చెత్త ప్రభుత్వం అనిపించుకుంది. చెత్త పన్ను మీద పెట్టిన శ్రద్ధ పరిశుభ్రత మీద గత వైసీపీ ప్రభుత్వం పెట్టలేదని ఇన్ఛార్జ్ మాట్లాడడం జరిగింది. సాధిద్దాం ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను.
ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కోసిగి. జై హింద్. కొద్దిగా అట్లా జరగనమ్మా, కొద్దిగా ఉండండి. జరగమా నువ్వు జరుగు బాబు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నెట్ట నిలువున మోసపోయారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బర్త్డే సెలబ్రేషన్స్. అంబేద్కర్ ఆశయమే ఎంఆర్పీఎస్ లక్ష్యం. ఎంపీడీఓ ప్రాంగణంలో ఎంఆర్పీఎస్ నాయకులు విలేకరుల సమావేశం. కొసిగి టౌన్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి.